హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. ఇది ప్రొద్దున నేను అంబలి చేస్తున్నా అండి. 3 గ్లాసుల వాటర్కి మూడు స్పూన్ల రాగిపిండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్లో తర్వాత స్టవ్ ఆన్ చేయాలండి. ముందు మిక్స్ చేసుకోవాలి, తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. అది కొంచెం మరిగిన తర్వాత 3 గ్లాసులు కాస్త 2 గ్లాసులు అవుతుంది. అప్పుడు అంబలి రెడీ. నేను సాల్ట్ వేయట్లేదండి, ఎందుకంటే మీకు 3 టైప్స్ రాగి జావ చూపించడానికి సాల్ట్ వేయట్లేదు. చూపిస్తాను. ఇదిగోండి అంబలి రెడీ అయింది. 3 గ్లాసులలో తీసుకుందాము. రాగి పిండి చాలా మంచిదండి. జొన్న అంబలి కూడా వేస్తాను నేను. మీకు నెక్స్ట్ వీడియోలో జొన్న అంబలి చూపిస్తాను. మళ్ళీ ఇవన్నీ రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి మా ఇంట్లో. ఇదిగోండి బెల్లం వేసాను 1 స్పూను. ఇది బాబు కోసం కొంచెం మిక్స్ చేసుకుందాం. వాటితో ఇడ్లీలు చేసుకుంటా అండి నేను. జొన్నలు, సజ్జలు, సజ్జలు, రాగులు, మినపగుళ్ళతో ఇడ్లీ కూడా చేస్తాను అండి నేను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత. చూడండి బెల్లం మిక్స్ అయింది. ఇది బాబు కోసం రెడీ చేసిన. మీ పిల్లలు ఎలా తాగుతారండి? సాల్ట్తో కూడా తాగుతాడండి మా బాబు, కానీ నేను బెల్లం వేసిస్తాను. బెల్లం మంచిది కదా, ఐరన్ వస్తుంది కదా అని డైలీ కొంచెం బెల్లం అలా తినాలని పిల్లలని నేను అనుకుంటాను. ఏదో ఒక దాంట్లో అట్లా యూజ్ చేస్తాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకున్నాను. మళ్ళీ అంబలి పోసిన. ఇప్పుడు దీంట్లో చిలికిన పెరుగు ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్ చిలుక్కున్నానండి. చిలికిన పెరుగు యాడ్ చేస్తా. ఇదిగోండి యాడ్ చేసి దీన్ని కూడా మిక్స్ చేస్తా. ఇది మా ఆయన లంచ్ తర్వాత బయటికి వెళ్ళి వచ్చినాక మధ్యాహ్నం టైంలో చల్లగా తాగుతాడు కదా, ఆ టైంలో వేసిస్తా అండి. ఆయనకు మాత్రం మేము ఐస్ వాడను, నాకు మా బాబుకి. మా ఆయనకు ఒక ఐస్ ట్యూబ్ వేసి ఒక ఉల్లిగడ్డ ఇస్తే ఈ జ్యూస్ తాగేసి ఆ ఉల్లిగడ్డ నంచుకొని తాగేస్తాడండి రాగి అంబలి. చూడండి మీలో ఎంతమంది వేసుకుంటారండి? జొన్న అంబలి కూడా వేస్తాను నేను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక 2 డేస్ అది 2 డేస్ ఇది అట్లా చేస్తా. ఒకరోజు 2 రోజులు రాగి అంబలి, 2 రోజులు జొన్న అంబలి. అంటే ఏదైనా మంచి ఫుడ్ ఎలాగో ఒకలాగా తీసుకోవాలన్నది నా ఒపీనియన్ అంతే. అది చూడండి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకొని పెట్టుకుంటా. ఇది నాకు గిన్నెలో ఇంకొంచెం మిగిలింది చూడండి. అది నేను ఈవినింగ్ పాలు టీ తాగిస్తారు కదా అందరూ, ఆ టైంలో నేను వేడి వేసుకొని పాలు అయిన ఫీలింగ్లో తాగిస్తా. కొంచెం అంబలి వేడిగా తాగుతా. చూడండి మా ఆయనకు ఒక ఐస్ ట్యూబ్ వేసి ఒక ఉల్లిగడ్డ రెడీ చేసి ఇప్పుడు ఇస్తాను. తిన్నారు, తినికొసేపు అయింది. ఇప్పుడు ఇది తాగేస్తాడు ఆయన. చూడండి ఒకటేమో బెల్లంతో, ఒకటి సాల్ట్తో, ఇంకోటేమో పెరుగుతో. దీంట్లోనే కొంచెం సబ్జ గింజలు నానబెట్టి కూడా అప్పుడప్పుడు వాడతానండి. నేను మా ఆయన వేసుకొని తాగేస్తాం. ఈరోజు నానబెట్టలేదు, మీకు చూపించలేదు, నెక్స్ట్ చూపిస్తాను. ఓకే అండి, బాయ్. మరందరికీ